నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు కల్తీ విత్తనాలు అమ్మినా, రైతులను మోసం చేసినా సహించేది లేదు. ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు. 2 వ్యక్తులు అరెస్ట్. యానాం శివారు పరంపేటలోని పశువుల కోసం తవ్విన 4 చెరువుల్లో పూర్తి స్థాయిలో నీరు అందించాలని స్థానిక నాయకులు బడుగు బలరాం అధికారులను కోరారు. ఈ మేరకు స్థానిక పరిపాలనా అధికారికి పాడి రైతులు పడుతున్న ఇబ్బందులను ఫిర్యాదుల ద్వారా తెలియజేశారు. పరంపేట గ్రామంలో సుమారు 45 మంది రైతులు పశువుల పాల వ్యాపారం మీద ఆధారపడి ఉన్నాయని అన్నారు. చెరువుల్లో నీరు లేకపోవడంతో పాల వ్యాపారం చేస్తున్న పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సరిపోతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంపచోడవరం మండలం ఫోక్స్పేట చెక్ పోస్టు వద్ద తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని 2 వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మైదాన ప్రాంతమైన రామచంద్రాపురం నుంచి ఏజెన్సీ మీదుగా ఒడిశా ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను స్వాధీనం చేసుకున్నట్లు రేంజ్ అధికారి కరుణాకర్ తెలిపారు. పట్టుబడ్డ వాహనంలో 30 బస్తాల్లో సుమారు 1000 వరకు తాబేళ్లు ఉన్నాయని తెలిపారు. ఇంకా తింటున్నారు. ఇంకా చీనాడు పెట్టి నువ్వురా రమ్మని వచ్చింది. అన్నగారు నమ్మరాజు రమ్మనండి. ఇంకా జగదీశ్వరం రమ్మని చెప్పి ఇంకా ఉన్నారు. విజిలేడు చెప్తున్నాను. రేంజ్ అప్పుడు కొత్త ఎక్కడి నుంచి తీరేశారు. ఆయన మార్చేసి కొత్త పెట్టమన్నారు. పెట్టండి. తాళరేవు మండలం తాళరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను నూతన విద్యార్థుల నుంచి అడ్మిషన్లు ఈ నెల 19 నుండి స్వీకరించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కెవి సత్యనారాయణ తెలిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను నూతన విద్యార్థుల నుంచి అడ్మిషన్లు ఈ నెల 19 నుండి స్వీకరించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కెవి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ కోర్సులు ఇంగ్లీష్, తెలుగు మీడియంలలో అందుబాటులో ఉన్నాయన్నారు. 1 జూన్ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని సత్యనారాయణ తెలిపారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఆశాజ్యోతి సర్దార్ కాటన్ మహనీయుని జయంతి కార్యక్రమం మల్లవరం పంట కాలువ సమీపంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద జరిగింది. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు, టేకుమూడి ఈశ్వరబాబు, ఉంగరాల వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలం కావడానికి సర్దార్ కాటన్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఆయన బ్రిటిష్ వారితో మాట్లాడి ఆనకట్టు కట్టించడం వల్ల ఉభయ గోదావరి జిల్లాలు అన్ని రకాలుగా పంటలు పండుతున్నాయని, ఇక్కడ పండిన పంటలు దేశంలో ప్రజలకే కాకుండా ఇతర దేశాల ప్రజలకు అందిస్తున్నామన్నారు. కోనసీమకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడానికి ఆయన నిర్మించిన ఆనకట్టేనని, ఉభయ గోదావరి జిల్లాల్లో కష్టపడితే తిండి లేనటువంటి ప్రజలు లేరని, కష్టపడితే నిరంతర ఆదాయాన్ని సమకూర్చుకోగలిగే వనరులు ఆయన పెట్టిన భిక్ష అని, 18వ శతాబ్దం ముందు వర్షాలు పడితేనే పంటలు పండే రోజులని, ఇటువంటి టెక్నాలజీ నీలి రోజుల్లో ఆనకట్ట నిర్మాణాన్ని చేపట్టినటువంటి ఆయన్ని నిరంతరం గుర్తు చేసుకుని ఆయన్ని స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దున్నా గంగరాజు, దుప్పి అదృష్టదీపుడు, తాతపూడి రాజారత్నం, ఎలిపే నాగేశ్వరరావు గారు, నల్లి ఈశ్వరరావు గారు, కుంచే భీమాజీ, కొండమూరి శివయ్య, కుంచే అప్పన్న మరియు కౌలు రైతులు పాల్గొన్నారు. కాటన్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మన మల్లవరం కాలువ దగ్గర ఆయన విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఆయన పెట్టిన ముద్దే మనకు ముద్ద. ఆయన ఈరోజు 3 పంటలు పండుతున్నాయంటే కారణం కాటన్ మహాశయుడు. ఆయన ఇక్కడ ఉన్న ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే వీళ్ళకి ఏదో ఒక దారి చూపించాలని సదుద్దేశంతో బ్రిటిష్ వారికి చెప్పి ఈ కట్టించడానికి సహకరించిన మహా వ్యక్తి ఇంజనీరు కొందిలో ఉన్నటువంటి ప్రముఖ ఇంజనీరు, మనకి అన్నదాత అయినటువంటి కాటన్ దొర గారి యొక్క జయంతి జరుపుకోవడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఆయన ఆనకట్టును నిర్మించిన కారణంగానే ఈ యొక్క మన ఏరియా అంతా కూడా సస్యశ్యామలవి శుభ్రమైనటువంటి మంచి పంటలు పండే అవకాశం మనకు దక్కింది. కాబట్టి అటువంటి మహానుభావుల యొక్క త్యాగాలని, వారి యొక్క మేధాశక్తిని మనం ఒకసారి గుర్తించుకుని అటువంటి మహానుభావులకి నివాళులు అర్పించడం మన కర్తవ్యం. కాబట్టి ఈ కార్యక్రమానికి చేసి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మన ఇంజనీర్గా మన దేశానికి సంబంధించినటువంటి ఈ ఆనకట్ట ఏదైతే మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆనకట్ట ఆనకట్ట ఏదైతే ఉందో, ఈ ఆనకట్ట నిర్మించినటువంటి మహానుభావుడు కాటన్ దొర గారి జయంతికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఆయన కట్టినటువంటి ఆనకట్ట కొంచెం త్యాగఫలమే మనం అందరం కూడా ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం. ఈ మన తూర్పుగోదావరి కాకుండా పక్కన ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా ఆయన కట్టినటువంటి ఆనకట్ట నీరు అందరికీ సస్యశ్యామలంగా అందుతూ ఉన్నది. ఇక్కడ కొబ్బరి పంట కానీ, లేదంటే వరి పంట కానీ, రకరకాల పంటలు కూడా పండడానికి గల కారణాలు ఆనకట్ట వల్లే నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ తిండి పెట్టేటువంటి ఆహార ధాన్యంగా పేరొందినటువంటి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలే కాక ఇక్కడ పడినటువంటి పంటలో ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలకు అన్నట్టు కూడా తరలిస్తున్నటువంటి అక్కడందరికీ ఆహారం పెడుతున్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు పుణ్యం చేసుకున్నారని చెప్పాలి. అందుచేత ఆయన చేసినటువంటి త్యాగాలను ఎప్పుడు కూడా నిరంతరం మనం గౌరవించుకుంటానే నిరంతరం కూడా ఆయన సేవలను కొనియాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ విధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మీరు కూడా పువ్వులేండి మనకి కాటన్ దొర గారు కాబట్టి అంత ముందు మనం తినేది అంటే ఎర్రదుంపలు, కరపెండ్లము, ఇలాంటి అయ్యే గోధుమలు, సోళ్ళు, గంట్లు అలాంటివే పండించుకుని ఉలవలు, పెసలు, మినువులు, జడియాలు ఇవే పండించుకుండేవారు. ఈ మహానుభావుడు కట్టిన మూల మనం కడుపు నిండా తిన్నాం. ఇతర దేశాలు కూడా పచ్చి రైస్ పంపిస్తున్నాం, ఉప్పుడు రైస్ పంపిస్తున్నాం. జోళ్ళకి, పశువులకి తౌడు, నూకలు అన్నీ కూడా అన్ని ఓటు జీవరాశులకు ఆహారం పెట్టిన మహానుభావుడు కాటన్ దొర గారికి వందనాలు. మీరు కూడా ఏంటి సార్? ఒక నిమిషం ఈ మహానుభావుడు కాటన్ దొర గారి జయంతి సందర్భంగా ఈ ఉంగరాల వెంకటేశ్వరరావు గారు, గోరబాబు గారు,
ఈ తదితర రైతులు సోదరులంతా వచ్చి ఈ రోజులో నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ముద్ద పొద్దుటే లేక మహానుభావుడు నమస్కారం పెట్టుకుని ఫస్ట్ ముద్ద ఆయన పేరు చెప్పే మనం తినాలనే నా ఉద్దేశం. పూర్వం మొత్తం ఈ డెల్టాల అన్నీ కూడా నిర్మాణం చేస్తే కారణం ఆయన గుర్రం మీద వచ్చి అనేక సర్వేలు చేసి ఈ బాధలు చూడలేక ఆ మహానుభావుడు ఈ ఆనకట్ట నది నిర్మించి మనందరికీ ఆదర్శప్రాయుడయ్యాడని నా అభిప్రాయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఒక మోస్తారు గాలులతో కూడిన అతి భారీ వర్షం కురిసింది. ఎండ వేడిమితో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశమంతా మేఘావృతంగా మారి వర్షం కురవడం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఎండ వేడిమికి అల్లాడిపోతున్న ప్రజలు వర్షానికి సేద తీరారు. వర్షం కోసం ఎదురు చూస్తున్న వారి కల నెరవేరింది. గ్రామీణ ప్రాంతాల రహదారులు బురదమయంగా మారాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఒక మోస్తారు గాలులతో కూడిన అతి భారీ వర్షం కురిసింది. ఎండ వేడిమితో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశమంతా మేఘావృతంగా మారి వర్షం కురవడం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఎండ వేడిమికి అల్లాడిపోతున్న ప్రజలు వర్షానికి సేద తీరారు. వర్షం కోసం ఎదురు చూస్తున్న వారి కల నెరవేరింది. గ్రామీణ ప్రాంతాల రహదారులు బురదమయంగా మారాయి. ములుగు జిల్లా స్థానిక కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, డీఎస్పీ రవీందర్లతో కలిసి ములుగు జిల్లాలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లకు విత్తన చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ములుగు జిల్లాలో ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉంటారని, అలాంటి రైతులకు కల్తీ విత్తనాలు అమ్మినా మోసం చేసినా సహించేది లేదని, జిల్లాలో వ్యవసాయ, పోలీస్ శాఖ, జిల్లాలోని విత్తన డీలర్లు సమన్వయంగా పనిచేస్తూ నకిలీ, కల్తీ విత్తనాలు సరఫరా కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాకాలం నాట్లు వేసే సమయంలో రైతులందరూ విత్తనాల విషయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విత్తనాల విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని, వ్యవసాయ అధికారులను కూడా రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ వారికి అవసరమైన సలహాలు, సూచనలు చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో రైతులకు నాణ్యమైన విత్తనాల కొనుగోలుపై రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి నకిలీ విత్తనాలు విక్రయిస్తే షాపు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులకు పూర్తి స్థాయిలో విత్తనాలపై అవగాహన కల్పించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. కల్తీ విత్తనాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు రైతులకు అందే విధంగా చూడాలన్నారు. జిల్లాలో కల్తీ విత్తనాల విక్రయాలకు ఆస్కారం లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. అన్నవరం క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు నిర్వహించినట్లు ఆలయ ఈవో రామచంద్ర మోహన్ తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవముల సందర్భంగా శ్రీ స్వామివారికి నిర్వహించు వైదిక కార్యక్రమాలు వివరాలను మీడియాకు వివరించారు. ఈ కళ్యాణ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. 18వ తేదీ స్వామివారి ఎదుర్కోవడం ఉత్సవంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణం 19వ తేదీ సాయంత్రం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. 23వ తేదీన శ్రీచక్ర స్నానం, 24వ తేదీన శ్రీ పుష్పయాగం జరగనున్నాయి. ఇవి ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచినీటి వసతి కానీ, రవాణా సదుపాయం కానీ, అదేవిధంగా భక్తులందరూ వీక్షించడానికి అనువుగా కళ్యాణం సమయంలో LED స్క్రీన్లు ఏర్పాటు చేయడం కానీ,
భక్తులకు సుమారు 10,000 ప్యాకెట్లు భక్తులకు తలంబ్రాలు ఉచితంగా పంచడానికి తగిన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని రోజులు కూడా సాయంత్రం కొండ దిగువన గ్రామోత్సవాలు జరగనున్నాయి. ఆ గ్రామోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మొదటిసారిగా ఈసారి కొత్తగా నిర్మాణం చేసిన స్వామివారి రథోత్సవం జరపనున్నాం 22వ తేదీ సాయంత్రం. ఈ అన్ని గ్రామోత్సవాల్లోనూ కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొండ కింద దేవస్థానం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లోనూ కూడా ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేసి మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా కళ్యాణ ఘట్టం కోసం ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణ, పుష్పాలంకరణ కూడా వైభవపేతంగా చేయబోతున్నాం. అదేవిధంగా మంచినీటి వసతి, పారిశుధ్య వసతి కూడా ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాం. ఈ ఏర్పాట్లో దేవస్థానంతో పాటుగా రెవెన్యూ, పోలీస్, గ్రామ పంచాయతీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్, ఇలా అన్ని డిపార్ట్మెంట్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు మరియు మండపేట టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు దాట్ల బుచ్చిబాబుకి, వేగుళ్ల జోగేశ్వరరావుకి శాలువా కప్పి పుష్పగుచ్చాలతో అభినందించారు. అభినందించిన వారిలో జనసేన నాయకులు ఉప్పూడి సర్పంచ్ రంబాల రమేష్, రంబాల దొరబాబు, టీడీపీ నాయకులు అర్ధాని శ్రీనివాసరావు, దొమ్మేటి రమణకుమార్, పొద్దోకు నారాయణరావు, తాడి జానకీరాం, ములపర్తి బాలకృష్ణ, గొల్లపల్లి గోపి, పాయసం చిన్ని, మాదాల పరంకుశర్, పొలిశెట్టి పెద్ద, కాట్రేకోన్ టీడీపీ ఎస్సీసెల్ జొన్నాడ రాజారావు, బొక్క రుక్మిణి, మోండి కమల, మోండి కృష్ణబాబు, రామాయణం రాజు, చిక్కాల పనసయ్య, రంబాల చౌదరిబాబు, మాఘాపు పట్టాభి, మాఘాపు మల్లేశ్వరరావు, మాఘాపు బుల్లయ్య, మాఘాపు అర్జునరావు, మేకల చంటి, ముళ్ళా పండు మొదలగు వారు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు కల్తీ విత్తనాలు అమ్మినా, రైతులను మోసం చేసినా సహించేది లేదు. ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు. 2 వ్యక్తులు అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విషన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.